చేనేత వస్త్రాలు ధరించి చేనేత పరిశ్రమకు తోడ్పాటు అందించాలని, కేంద్ర ప్రభుత్వం చేనేతకారులకు జీఎస్టీని తగ్గించాలని మంత్రి సీతక్క అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరిట ఏర్పాటు చేసిన సిల్క్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు. ఇక్కడి చీరలు చాలా అందంగా ఆకట్టుకునేలా ఉన్నాయని, చేనేతకారుల ఉత్పత్తులను తిలకించి అభినంది పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత కళాకారులకు చేయూతను అందిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పడుతుందని, దేశంలోని ప్రముఖ రాష్ట్రాలకు చెందిన చేనేతకారుల ఉత్పత్తులకు ఒక వేదికగా చేర్చి వినియోగదారులకు అందించడం మంచి పరిణామమన్నారు. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేత కళాకారులు వారి ఉత్పత్తులను సుమారు 70 స్టాల్స్ ఏర్పాటు చేశామని సిల్క్ ఇండియా సీఈఓ వినయ్ కుమార్ తెలిపారు. నన్ను ఈరోజు ఈ సత్యసాయి నిగమంకి ఆహ్వానించినటువంటి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు, ఇండియన్ సిల్క్ సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి మరి ప్రవీణ్ కుమార్ గారు కూడా రావడం జరిగింది. ఏదైనా కూడా ఎంతో కష్టపడి ఉత్పత్తి చేస్తూ ఉంటారు చేనేత కార్మికులు. ముఖ్యంగా ఇక్కడ మరి వివిధ రాష్ట్రాల నుంచి కూడా సిల్క్ సారీస్ తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది. మన దగ్గర కూడా రకరకాల గద్వాలు, పోచంపల్లి, మరి నారాయణపేట, ఇట్లా ఏదైతే కాటన్ ఎట్లయితే ఉందో పోచంపల్లి కూడా మనము సిల్క్ సంబంధం చేస్తూ ఉంటాం, గద్వాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడికి రావడం జరిగింది. మన వస్త్ర సాంప్రదాయము, ముఖ్యంగా భారతీయ మహిళల సాంప్రదాయము కట్టుబొట్టు చీర, ఇది నిండుదనాన్ని సూచిస్తూ ఉంటుంది. సో ఆయా రాష్ట్రాలకు ఒక ఐడెంటిటీ లాగా ఈ చీర నేతలు కూడా, అంటే చీరలు అంటే తయారీ ఉత్పత్తి కేంద్రాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా మనము ఇలాంటి వాటికి ప్రోత్సహించాలి. అదేవిధంగా మన చరిత్రను, ఆయా రాష్ట్రాల యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, కళారంగాన్ని, చేనేత రంగాన్ని ఎంతో మందికి తెలియజేసేటువంటి ఈ యొక్క ప్రదర్శన చాలా సంతోషం. నన్ను ఇక్కడికి వారు ఆహ్వానించడం జరిగింది. నేను 90% కాటనే కడతా. ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చినప్పుడు సిల్క్ వాళ్ళ కోసం కట్టుకుంటా ఉంటా. సో అయినా ఒకటి రెండు ఇక్కడ కూడా నేను తీసుకుంటా. వాళ్ళ తప్పకుండా ఎక్స్పోజ్ చేస్తాం. అందరం ప్రోత్సహించాలి. ఈ యొక్క హ్యాండ్లూమ్, ఈ యొక్క ఖాదీ రంగాన్ని మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా అందరూ ప్రోత్సహించడానికి అందరూ ఇక్కడికి రావాలని కోరుతాం. ప్రభుత్వము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు కదా, చాలా చోట్ల ఈరోజు మేము కూడా మా మహిళలకు ఇచ్చే చీరలు కానీ, తర్వాత మా అంగన్వాడీలకు కానీ స్పెషల్గా మన చేనేత కార్మికులకే ఇవ్వడం జరిగింది. సో ఇలా ఆయా రాష్ట్రాల్లో ఇలా ఎంతోమంది ఈ వృత్తి మీద బతుకుతూ